ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధోరణి, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉందంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. మహానుభావుడు మరి 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా మరి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వైద్యం ఉచితంగా చేయించి ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చాయి. మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని అప్పటికి 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 11 మెడికల్ కాలేజీలు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో 6, అంతకుముందు ఒక 5, 11 మెడికల్ కాలేజీలు ఉంటే మళ్ళీ 17 మెడికల్ కాలేజీలని కేంద్రాన్ని ఒప్పించి శాంక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించడమే కాకుండా ఆయన అధికారంలో ఉన్నంత కాలంలోనే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి సీట్లు కూడా అలాట్మెంట్ చేసి ఫ్రీ సీట్లు వీగా ఉచితంగా విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇస్తూనే 2 మెడికల్ కాలేజీ ఓపెనింగ్ రెడీగా కూడా చేయడం జరిగింది. పాడేరు, పులివెందుల కూడా. మిగిలిన 10 కాలేజీలు కూడా వివిధ స్థాయిల్లో కొన్ని స్లాబ్ లెవెల్కి వచ్చినాయి, కొన్ని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినాయి, కొన్ని రూములు కడుతున్నారు, కొన్ని స్ట్రక్చర్ తయారైంది, వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా భూమి కొని, కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు అలాట్ చేసి ఒక్కొక్క కాలేజీకి దగ్గర 500-600 కోట్ల రూపాయల ఆస్తి ప్లస్ బిల్డింగులు, దానికి సంబంధించిన ఫండు మొత్తం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే ఇంకా మిగిలిన 10 కాలేజీలు ఉన్న స్థాయి నుంచి పూర్తి చేయడానికి ఒక 4,500 కోట్లతోటి పూర్తి స్థాయిలో 17 మెడికల్ కాలేజీలు తయారయ్యి దగ్గర ప్రతి సంవత్సరం కూడా మరి 2,500 నుంచి 3,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా, అంటే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల మంది విద్యార్థులు మరి పాస్ అయ్యి హౌస్ సర్జన్కి వెళ్తారన్నది మీరందరూ అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి దాన్ని అప్గ్రేడ్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దాంట్లో ఉండేలాగా, ఈ కట్టే ప్లానింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అవకాశం ఉండేలాగా ప్రతి కాలేజీలోనూ 500 పడకలు హాస్పిటల్, 500 నుంచి 750 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 750 మెడికల్ సీట్లు అలాట్ అయినాయి. అంటే ఉచితంగా చదువుకోవడానికి అవకాశం కల్పితే మాకు అక్కర్లేదు అని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి క్యాన్సిల్ చేయించింది. ఈ ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా వాళ్ళకి కావలసిన వంది మాగదులకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి, డాక్టర్లకి, సిబ్బందికి ఏమో ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందంట, కలెక్షన్ మాత్రం ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటారంట, నిర్వహణ అంతా వాళ్ళే చేసుకుంటారంట. అంటే ఎంత దుర్మార్గంగా మరి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అన్ని విధాల పూర్తిగా ఆయన గుడ్డిగా నమ్మేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే వేదం అనుకున్నట్టుగా మాట్లాడే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్